హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆమని వినోద్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక వాటిని కూడా చూడండి. చూసి ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే ఫోరమ్మలకి వెళ్తూ ఉన్నాము. మా వారైతే ఇంటి దగ్గర ఉన్నారు. ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే మేము బయటికి వెళ్తూ ఉంటాము పిల్లల్ని తీసుకొని. ఊరికే పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళకు కూడా చాలా బోర్గా ఉంటుంది కదా, అందుకనేసి వాళ్ళని తీసుకొని అయితే బయటికి అయితే వెళ్తూ ఉన్నాము. నేను మా చిన్న పాప అయితే మా వారి బండి మీద ఉన్నాము. మా పెద్ద పాప అయితే మా తమ్ముడు బండి మీద ఉంది. మా మావయ్య బండి మీద ఎక్కుతా అనేసి అన్నది, అందుకనేసి మా తమ్ముడు బండి మీద అయితే ఉంది. ఇక్కడైతే ఇది కేబిహెచ్పిలో షాప్స్ అయితే ఉన్నాయి. చూడండి, అన్ని విధాలుగా బాగుంటాయి. నేనైతే ఎప్పుడైనా కూడా ఇక్కడికే వస్తూ ఉంటాను. చిన్నపిల్లలవి కానీ పెద్దవారివి కానీ అన్నీ కూడా ఉంటాయి. ఎవరైనా దగ్గరలో ఉంటే కనుక విజిట్ చేయండి, బాగుంటాయి. అన్ని రకాలు కూడా ఉంటాయి. మా పిల్లల్ని అయితే ఎప్పుడు కూడా మా వారింటి దగ్గర ఉన్నప్పుడు బయటకైతే తీసుకువెళ్తూ ఉంటాము. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. అక్కడైతే చాలా ఆడుకునేవి ఉంటాయి. అందుకనేసి ఫోరమ్మలకి అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడైతే లూలు మాల్ అయితే దారిలో ఉండే, అందుకనేసి వీడియో అయితే తీసాను. నేనైతే లూలు మాల్కి మేము వెళ్ళాము, కానీ ఆ ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా డిలీట్ అయిపోయాయి. నేను వీడియో తీసాను పెడదామనేసి, కాకపోతే అన్నీ కూడా డిలీట్ అయిపోయాయి. చాలా బాధ అనిపించింది. వీడియోస్ అయితే అన్నీ కూడా డిలీట్ అయిపోయాయి. మా పిల్లలవి మావి తర్వాత అక్కడ తీసినవి అన్నీ కూడా డిలీట్ అయిపోయాయి. చాలా బాధ అనిపించింది నాకైతే. మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తీద్దామని అనుకుంటున్నాను. ఇక్కడైతే ఫోరమ్మలకి అయితే వచ్చేసాము మేము. ఇక్కడైతే ఎంట్రీ, మేమైతే వెళ్తూ ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తూ ఉన్నాము. మా విన్సీ పాప అయితే ఎక్సలేటర్ చాలా చక్కగా ఎక్కుతుంది, అస్సలు భయపడదు. మంచిగా తనకైతే అలవాటు అయిపోయింది, అస్సలు భయపడకుండా ఎక్కుతుంది మంచిగా. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడైతే చూడండి, అన్నీ కూడా చిన్న పిల్లలవి బొమ్మలు ఉన్నాయి చక్కగా. అక్కడైతే మేమైతే వీడియో తీసాను నేను. బాగున్నాయి, అన్నీ కూడా చూస్తూ ఉన్నాము. ఎక్కువగా అయితే షాపింగ్ అయితే చేయలేదు, పిల్లల్ని ఆడించడానికైతే వచ్చాము. ఇక్కడ చూడండి, మొత్తం ఒక రథం లాగా అయితే ఉంది, చిన్న పిల్లలు తిప్పడానికి కార్ లాగా మంచిగా. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా దిగాము. ఇదైతే 2 రౌండ్స్ వేస్తే 150 అని చెప్పారు. అడిగాము, కాకపోతే మా పెద్ద పాపనైతే ఎక్కించలేదు. అక్కడైతే ఎవరు లేకుండే ఎక్కువగా పిల్లలు. తర్వాత ఎక్కిద్దాంలే అనేసి అయితే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా దిగాము. మా చిన్న పాప అయితే అన్నీ కూడా చక్కగా చూస్తూ ఉంది. చాలా రోజులు అవుతుంది పిల్లల్ని బయటకి తీసుకువెళ్ళక, అందుకనేసి పిల్లల్ని బయటకి తీసుకువెళ్దాం అనేసి అయితే ఫోరమ్మలకి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్కలాగా డెకరేషన్ అయితే చేస్తూ ఉంటారు, బాగుంటుంది. ఒక్కొక్క ఫెస్టివల్కి ఒక్కొక్కలాగా డెకరేషన్ చేస్తూ ఉంటారు. దసరాకి ఆ ఫెస్టివల్కి ఒక డెకరేషన్, తర్వాత క్రిస్మస్కి ఒక డెకరేషన్ బాగుంటుంది. నేనైతే మ్యారేజ్ అయిన తర్వాత వచ్చాను, అంటే మళ్ళీ ఇప్పుడు పిల్లల్ని తీసుకొని వచ్చాను. పిల్లలు చూస్తారు, అన్నీ బాగుంటాయి అనేసి. ఇక్కడైతే డైనోసార్స్ అయితే పెట్టారు. ఒక్కరికైతే 400 ఉంది టికెట్. లోపలికి అయితే వెళ్ళడానికి 400 అయితే ఉంది. మేము లోపలికి వెళ్ళలేదు, బయట నుంచి అయితే వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే దిగాము. బాగుంది, డైనోసార్స్ అన్నీ కూడా ఉన్నాయి. మా పిల్లలైతే చక్కగా చూసారు. అవైతే చక్కగా సౌండ్స్ అయితే చేస్తూ ఉన్నాయి. మా పిల్లలిద్దరైతే చక్కగా చూస్తూ ఉన్నారు, మంచిగా కదులుతూ ఉన్నాయి అటు ఇటు కూడా. రియల్ డైనోసార్స్ లాగానే మంచిగా రియల్ డైనోసార్స్ని చూసినట్లుగానే ఉంది. నాకైతే బాగా అనిపించింది. ఇక్కడైతే బోన్స్ లాగా పెట్టారు, అంతరించిపోతున్నాయి అనేసి. చూడండి, అంటే మనకు పెద్దవారికి చిన్నవారికి ఇద్దరికి కలిపి 400 అయితే ఉంది టికెట్. లోపలికి ఎంట్రీ వెళ్ళలేదు, ఇక మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాం అనేసి అయితే వెళ్ళలేదు.
అవైతే చక్కగా సౌండ్స్ అయితే చేస్తూ ఉన్నాయి. తర్వాత సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తూ ఉన్నాము. మా పెద్ద పాప చూడండి చక్కగా అయితే ఎక్సలేటర్ ఎక్కి మంచిగా ఉంది, నవ్వుతూ ఉంది చక్కగా. అస్సలు భయపడదు, మంచిగా చూస్తుంది అన్నీ కూడాను. ఇక్కడైతే సెకండ్ ఫ్లోర్లో చూడండి అన్నీ కూడా మొక్కలు ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఈ మొక్కల్ని చూస్తే చాలా బాగా అనిపించింది. చూడండి అన్నీ కూడా వాచెస్ ఉన్నాయి, అలాగే మొక్కలు ఉన్నాయి, అన్ని రకాలుగా మంచిగా ఉన్నాయి. ఒక టేబుల్ పైన కూర్చొని అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా కొన్ని దిగాము. విన్సీ పాపని చూడండి చక్కగా చూస్తుంది, యాన్సీ పాప కూడా చక్కగా చూస్తుంది. ఇక్కడ డైనోసార్స్ అయితే మంచిగా సౌండ్స్ అయితే చేస్తూ ఉన్నాయి, వినండి. కింది నుండి అయితే సరిగా కనిపిస్తలేవని సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళి వీడియోస్ అయితే తీసాను డైనోసార్స్ని. కొంతమంది పిల్లలు అయితే ఆ డైనోసార్ చూడండి దాంట్లో నోట్లోనైతే కూర్చున్నారు. వాళ్ళైతే అస్సలు భయపడలేదు, చక్కగా కూర్చున్నారు మంచిగా పిల్లలైతే. మా విన్సీ పాప అయితే కొన్ని ఫొటోస్ అయితే విన్సీ పాపనైతే దించాను. పైన మంచిగా చక్కగా చూస్తుంది అన్నీ కూడా పైన నిల్చొని. విన్సీ పాప కూడా అస్సలు భయపడలేదు ఫస్ట్ టైం చూసినా కూడాను. దానికి అవి కొకడాయిల్ లాగా ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్కి అయితే ఒక్కొక్కలాగా మంచిగా అయితే పెట్టారు. ఇక్కడ అయితే థర్డ్ ఫ్లోర్లో పిల్లలు ఆడుకోవడానికి చక్కగా అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడైతే 1500 అయితే కడితే 6 months వరకు అయితే పిల్లలు ఆడుకోవడానికి ఎప్పుడైనా వచ్చి కూడా ఆడుకోవచ్చంట. అడిగాము, పిల్లలు కొంచెం పెద్దగా అయిన తర్వాత అప్పుడైతే పే చేద్దాము, అప్పుడైతే ఎప్పుడైనా రావచ్చు ఆడించవచ్చు అనేసి అనుకున్నాము మేమైతే. చూడండి ఇక్కడైతే కొన్ని మా విన్సీ పాప అయితే ఆడుకుంది కొన్నింటితో. మా విన్సీ పాప అయితే ఆడుకునే వాటిని చూసి చాలా హ్యాపీగా ఉంది. రథం లాగైతే ఉంది చూడండి. ఫోటో తీస్తా.
ఉండాలి కదా. ఇట్లా ఒక్కరికి కాదట, 1500 రూపాయలు పెడితే 6 నెలలు ఉంటుందట. ఎంట్రీ ఫీజు 500 అట. ఓపెన్ అవుతుంది, మనం ఏది ఎక్కాలో అది. దాంట్లోనే డీమార్ట్ అయితే ఉంది. డీమార్ట్కి అయితే వెళ్ళాము. కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే తీసుకుందామని. మా పాపని చూడండి చక్కగా అయితే కూర్చుంది. మా చిన్న పాప కూడా పడుకొని అయితే లేచింది. మా వారైతే ఎత్తుకున్నారు.
కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. మాకు కానీ పిల్లలకు కానీ డ్రెస్సెస్ అయితే ఏమీ తీసుకోలేదు. అప్పటికే టైం అయితే అయిపోయింది. పిల్లల్ని ఆడిస్తూ ఉండేసరికి మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాము. ఒక 2-3 అవర్స్ అలా ఉన్నాము. పిల్లలు అలసిపోయారు. కొన్ని అయితే తీసుకున్నాము. చూడండి, ఇవైతే తీసుకున్నాను. పిల్లలకి బాక్సెస్, తర్వాత చిన్న చిన్న గిన్నెలు అవన్నీ కూడా తీసుకున్నాను. మా చిన్న పాపనైతే టెడ్డీ బేర్ దగ్గర ఉంచితే చాలా ఏడ్చేసింది, భయపడిపోయింది. ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.